యా, తన పేరు రమణ అండి. తను వన్ ఆఫ్ ద మేనేజర్. సో రీసెంట్ గా తను ఒక పెద్ద కార్ బుక్ చేయడం జరిగింది. తన గురించి 2 మాటలు తెలుసుకుందాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి మీరు ఇదివరకు ఏం చేసేవాళ్ళు? ఆటో డ్రైవర్ గా నేను నా జర్నీ అనేది ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. నెలకు ఎంత సంపాదించేవాళ్ళు? ఒక మినిమం ఒక రెయిన్బోలో కష్టపడితే ఒక 10,000 12,000 కష్టపడతాను. 10,000 12,000 అంతే. నెల మొత్తం మీద. నెల మొత్తం. అది మీ ఫ్యామిలీకి సరిపోయేదా? నో సార్, నో. ఓకే. అప్పుడు అంటే మీకు ఈ ఆపర్చునిటీ కనపడింది, సోషల్ మీడియాలో వెతికారు, కనపడగానే అసలు మీరేమనుకున్నారు దీని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఆపర్చునిటీ నేను పరిచయం అయింది. సో కొన్ని మీటింగ్స్ అనేవి వినమని చెప్పారు. సో మీటింగ్స్ అన్ని విన్నాను. బట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చలేదు, నమ్మలేదు. సో ఎలాగైనా సరే ఏం చెప్పారంటే మాతో పాటు ఒక 1 year జర్నీ చేస్తే మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది మారుతుంది, మీరు ఏదైతే పాత లైఫ్ ఉందో ఆ లైఫ్ కాకుండా మీకు కొత్త లైఫ్ వస్తుందని చెప్పి నా ఒక అప్లై అనేది చెప్పడం వల్ల నేను దీన్ని స్టెప్ అనేది తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఉండే ట్రైనింగ్ సిస్టమ్ అనేది నా లైఫ్ అనేది మార్చడం జరిగింది. ఈ ట్రైనింగ్ సిస్టమ్ ద్వారా నేను కొన్ని తెలుసుకొని కొన్ని నేర్చుకొని నేను ముందుకు రాగలిగాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఈ ఫరెవర్ ఆపర్చునిటీ ద్వారా ఒక 23 lakhs ఆఫ్ కార్ తీసుకోవడం జరిగింది. మీరు ఫస్ట్ స్టెప్, మన ఫరెవర్ లో అన్నిటికీ బేస్ అంతా కూడా ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. 2cc అనే స్టెప్ తీసుకోవాలి. అది ఎవరికైనా కష్టమే. ఆ స్టెప్ ని మీరు ధైర్యంగా తీసుకున్నారు. ముందుగా చాలా నెగిటివ్స్ వచ్చినా కానీ. సో ఆ స్టెప్ తీసుకోవడానికి మిమ్మల్ని ఏది ఎంకరేజ్ చేసింది? సో నాకు ఆ స్టెప్ తీసుకోవడానికి నాకు ఏది ఎంకరేజ్ చేసిందంటే, సో నేను రెయిన్బోలో కష్టపడి చాలా మందిని చూశాను. ఇక్కడ ఫరెవర్లో ఆల్రెడీ చాలా మంది చెక్స్